ముద్రగడ నివాసంపై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ నేతలు కాపు నాయకులు ఖండించారు. ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ముద్రగడ గిరిబాబు నియమించడంతో జనసేన పార్టీ అక్కస్తో ఈ దాడి చేసిందని ఆరోపించారు. ముద్రగడకు హాని తలపెట్టాలనే జనసేన కార్యకర్త గంగాధర్ ఈ దాడికి పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం నివాసంపై మధ్యలో జనసేన కార్యకర్త వీరంగం సృష్టించారు. ఈ తెల్లవారుజామున ట్రాక్టర్తో ఇంటి గేట్ని ఢీకొట్టి లోనికి ప్రవేశించడం జరిగింది. ఇక్కడ ఏదైతే లాన్లో ఉన్నటువంటి ఈ కార్ని ఆ ట్రాక్టర్తో ఢీకొట్టి అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ట్రాక్టర్తో చక్కర్లు తిప్పుతూ జై జనసేన అంటూ కూడా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ముద్రగడ అనుచరులు లేచి ఏం జరిగిందని చూసే ప్రయత్నం చేయడం జరిగింది. నిందితులైతే ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారని చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో కిర్లంపూడి గ్రామం ఉలిక్కిపడింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరిగిన దాఖలాలు లేవు. అయితే కేవలం ఎన్నికల ముందు జనసేన కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకే నిందితుడు ఈ విధంగా మద్యం సేవించి తన అక్కసు తీసుకున్నారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షిన్నారు. ఏం జరిగిందండి? ఇంచుమించు ఉదయం 4 చిల్లర టైంలో గనిశెట్టి గంగాధర్ అనే వ్యక్తి ఒక ట్రాక్టర్ మీద వస్తూ అలాగే రోడ్లంటూ కూడా చాలా విచ్చలవిడిగా ట్రాక్టర్ తోలుకుంటూ డైరెక్ట్గా పద్మనాభం గారి గేట్ని గుద్దుకుని రావడం, లోపలికి వచ్చి లోపల ఉన్న పెక్సిల్నన్నీ తొక్కుకుంటూ లోపల ఉన్న కార్ని రివర్స్లో 4 సార్లు 5 సార్లు గుద్ది ఇక్కడ వీరవిహారం చుట్టూ తిరుగుతా జై జనసేన అంటూ స్లోగాలు చెబుతూ ఏటని ఆ టైంలో తెల్లారుజామున వెళ్ళే రైతులందరూ కూడా ఇంత తెల్లారుజాముని పద్మనాభం గారి ఇంట్లోంచి ఎప్పుడు రాని సౌండ్లు వస్తున్నాయి అని చెప్పి చూడడం, ఆ రైతులందరూ చూస్తుండగానే ట్రాక్టర్లను వేసిపోవడం, పక్కన పెట్టడం, దీనికి ఎవడం కూడా వీడియో షూటింగ్ చేయడం చూసి రైతులందరూ కొద్దిగా సడన్గా కూడా ఎవరైనా చేయాలంటే చేయలేరు కదా, పట్టుకోవాలంటే పట్టుకోలేరు, ఏం జరుగుతుందని కూడా కొద్దిగా భయభ్రాంతులు రైతులు కూడా సడన్గా నాకు ఫోన్ చేయడం జరిగింది. ఏదో బేబచ్చం చేసేస్తున్నాడు ట్రాక్టర్ మీద అంటే నేను వెంటనే బయలుదేరి రావడం, నేను వచ్చి కొట్టదు. అసలు ఏం జరిగిందంటే ఇలా మొత్తం బేబచ్చం జరిగింది. మొత్తం లోపలికి నేను ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తిని చంపాలని వచ్చాను నేను అని చెప్పి చాలా వలగరగాడు మాట్లాడడం, ముందు తగు ఏంటంటే అవుతుందని చెప్పి నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసి ముందు కస్టడీలో తీసుకోమని చెప్పి నేను పంపడం జరిగింది. ఈ పార్టీలోకి వెళ్ళారు, జనసేనకు రాలేదనే తప్పుడు సంగతితో ఎవరైతే సలహా ఇచ్చారో సూచనలు ఇచ్చారో రాత్రులు కూర్చొని ఎవరు స్కెచ్లు ఇచ్చారో తెల్లారి 3 గంటల దాకా చాలామంది ఫోన్లు చేయడం జరిగిందట. ఆ ఫోన్లు అన్నీ కూడా అందులో వాయిస్లు ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అప్పడం జరిగింది. ఇంత దారుణంగా ఈ సంవత్సరం ఎలక్షన్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త మీద కూడా వైసీపీ కార్యకర్త మీద గొడవలు చేస్తున్నారు. ప్రతి చోట జరుగుతున్నాయి ఈ దాడులు అన్నీ. ఇది చాలా హేయమైన సమస్య. దేశం మొత్తం మీద ఎక్కడా లేదు. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీలో రాలేదు అని ఆ రోజు ఆహ్వానించిన జనసేన పార్టీలో రాలేదని అక్కసుతోటి ఈరోజు ఈ విధంగా చేయడం, చంపడానికి వచ్చారని చెప్పడం, ముసలోడు పక్క తప్పుకున్నాడు 5 నిమిషాల్లో పోయాడని చెప్పడం, ఇదంతా మా అందరికీ చాలా దారుణమైన పరిస్థితి, మాకు బాధాకరమైన విషయం ఇది. మరి మేము కూడా కాపులమే, మేము మా వైఫ్ ఇక్కడ జడ్పీ చేస్తున్నాం, మేము కాపులే. మేము జనసేన పార్టీలోకి ఎందుకు వెళ్ళాలి? జనసేన పార్టీలోకి ఎవరు ఇష్టం వచ్చిన పార్టీలో ఉంటారు. ఎందుకు వెళ్ళాలి జనసేన పార్టీలోకి? విలువలు ఏం కాపాడు వెళ్ళాలి మేము? ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు, తిరగబడితే ఎవడో మిగలరు. దాడికి దిగడం అనేది చాలా ఖండించదగ్గేటటువంటి విషయం. ఇది చాలా అన్యాయం. ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చినటువంటి పార్టీలో వారు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని మరి ఒక్కసారి దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి అని అనుకుంటున్నాం. వాస్తవంగా ముద్రగడ పద్మనాభం గారే కాపు జాతి అంతటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద దాడులు ప్రోత్సహిస్తే ప్రజలందరూ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా తిరగబడతారు. ఎవరైతే దోషులు ఉన్నారో బాధ్యులు ఉన్నారో వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కేవలం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల ప్రోత్సాహం వల్లే ఇవాళ కింది స్థాయిలో నాయకులు ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారని చెప్పి దాడిని ఖండించిన పరిస్థితి. వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కిర్లంపూడి నుండి.